హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిట్ కాయిన్ ట్రేడింగ్ విత్ 1 lakh క్యాపిటల్ ఫర్ 30 days. ఈ రోజు మన డే 9 బ్రో. సో ఈ రోజు కూడా మనము ప్రాపర్ గా ఎనాలిసిస్ చేసి ఒక ట్రేడ్ అనేది తీసుకుందాం. ఈ రోజు కూడా చూద్దాం ఈ రోజు మనకు స్టాప్ లాస్ హిట్ అవుతుందా లేదంటే టార్గెట్ హిట్ అవుతుందా. ఓకేనా? సో వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి. ఈ రోజు మనము 1:3 అయితే క్యాప్చర్ చేద్దాం గైస్. ఓకేనా? సో ఇన్ని రోజులు మనం 1:2 అయితే క్యాప్చర్ చేసినాం కదా. ఈ రోజు నుంచి మనము 1:3 అయితే క్యాప్చర్ చేద్దాం. సరేనా? సో మీకు చాలా అంటే చాలా నేర్చుకునేకైతే దొరకబోతుంది. సో వీడియోని అయితే కంప్లీట్ గా చూడండి. సరేనా? సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్ ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఇక్కడైతే నేను బిట్ కాయిన్ చార్ట్ అయితే ఓపెన్ చేసుకున్నా బ్రో. అండ్ ఇక్కడ 15-minute టైం ఫ్రేమ్ అయితే ఓపెన్ చేసుకున్నా గైస్. ఓకేనా? సో ఈ రోజు నుంచి మనం ఏంటంటే 1:3 అయితే క్యాప్చర్ చేద్దాం బ్రో. సో ఇక్కడ మనము బిట్ కాయిన్ లో చూసుకోవచ్చు ఓవరాల్ గా అయితే ఫాలింగ్ సైడ్ అయితే ర్యాలీ అనేది వచ్చింది. దాని తర్వాత కొంచెం ఇక్కడ మళ్ళీ కొంచెం అప్ సైడ్ అయితే నడిచింది, అప్ ట్రెండ్ అనేది నడిచింది. దాని తర్వాత చూసుకోవచ్చు ఇక్కడ నేను ఒక ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసిన బ్రో. సో చూసుకోవచ్చు ఈ ట్రెండ్ లైన్ ని చూసుకోవచ్చు ఇక్కడ ఫస్ట్ టైం టచ్ చేసింది, సెకండ్ టైం, దాని తర్వాత థర్డ్ టైం టచ్ చేసి చూసుకోవచ్చు దీన్ని అయితే బ్రేక్ డౌన్ అనేది చేసింది. సో కాబట్టి ఇక్కడ మనం ఒక సింపుల్ గా సేల్ సైడ్ ఒకటి ఎంట్రీ తీసుకుందాం. సో ఎంట్రీ ప్లాన్ చేస్తే మనది స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుందాం అంటే, సో ఇక్కడ నేను మీకు ఒక లైన్ డ్రా చేసి చూపిస్తా. సో ఇది ప్రీవియస్ మనకు ఒక రెసిస్టెన్స్ కాబట్టి, సో ఇది మనకు ఒక రెసిస్టెన్స్ పాయింట్ కాబట్టి దీనికన్నా కొంచెం పైన పెట్టుకుందాం ప్రతిసారి లాగా. ఓకే? సో ఇక్కడ నేను ఇక్కడ పెట్టుకుంటా గైస్. ఓకే, ఇది మన స్టాప్ లాస్ పాయింట్. ఓకేనా? ఇది మన స్టాప్ లాస్. సో స్టాప్ లాస్ ఎంత వస్తుందంటే చూసుకోవచ్చు. సో ఇక్కడ ఎగ్జాక్ట్లీ చూసుకుంటే ఎగ్జాక్ట్లీ ఇక్కడ డ్రా చేసి 86,943 ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ ఇక్కడ పాయింట్ 86,940 దగ్గర మన స్టాప్ లాస్ అనేది వస్తుంది అన్నట్టు గైస్. ఓకే, సో దీన్ని బట్టిగా మనం క్యాల్కులేట్ చేసుకుందాం మనం ఎన్ని లాట్స్ తీసుకోవచ్చు. ఓకే, మన రిస్క్ ఎంత బ్రో? 2000 రూపీస్ రిస్క్ ఉంటుంది ప్రతిసారి, ఎందుకంటే మన క్యాపిటల్ 1 lakh క్యాపిటల్ కదా. సో దాన్ని బట్టి మనం ఎన్ని లాట్స్ తీసుకోవచ్చు అనేది ముందే మనము క్యాల్కులేట్ చేసుకోవాలి. 86,940 దగ్గర మన స్టాప్ లాస్ ఉంటుంది అన్నట్టు. దాన్ని బట్టి మనము క్యాల్కులేట్ చేసుకుందాం. ఓకే, సో దీన్ని చిన్నగా చేసుకుంటా నేను. దాని తర్వాత ఇక్కడ క్యాల్కులేటర్ కనిపిస్తుందో దీంట్లోకి వెళ్తా. సో దాని తర్వాత ప్రాఫిట్ లాస్, షార్ట్ సేల్, ఎందుకంటే మనం సేల్ సైడ్ ఎంట్రీ తీసుకుంటే సేల్ పైన క్లిక్ చేసుకోవాలి, బై సైడ్ తీసుకుంటే బై పైన క్లిక్ చేసుకుని క్యాల్కులేట్ చేసుకోవాలి. ఇప్పుడు సేల్ పైన తీసుకుంటున్నాం కాబట్టి సేల్ సైడ్ ఎంట్రీ క్లిక్ చేసుకున్నా. దాని తర్వాత ఫస్ట్ మన ఎగ్జిట్ ప్రైస్ వేసుకోవాలి గైస్. ఓకే, మన స్టాప్ లాస్ ప్రైస్ అన్నట్టు ఇది. మనం ఈ లైన్ డ్రా చేసుకున్నాం కదా. ఎక్కడ వస్తుంది మన లైన్? 86,940 దగ్గర మన ఇది స్టాప్ లాస్. సో ఇప్పుడు ఎంట్రీ ఎక్కడ అంటే ఎంట్రీ ప్రైస్ ఇక్కడ వచ్చేస్తుంది. ఇగో ఇది ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ ఎంత అయితే ప్రైస్ నడుస్తుందో అది మన ఎంట్రీ ప్రైస్ 86,580. ఓకే, 86,580 దగ్గర మన ఎంట్రీ పాయింట్ అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు దీన్ని బట్టి ఇక మనకి ఇక్కడ ఒక $23 ఎన్ని లాట్స్ తీసుకుంటే $23 లాస్ వస్తుందో అది క్యాల్కులేట్ చేసుకోవాలి. ఇప్పుడు చూసుకోవచ్చు నేను ఇక్కడ 30 లాట్స్ తీసుకుంటా. 30 లాట్స్ తీసుకుంటే చూసుకోవచ్చు $10 మనకు లాస్ వస్తుంది. మనకు $23 లాస్ కావాలి కాబట్టి 65 లాట్స్ తీసుకుంటా. చూసుకోవచ్చు ఎగ్జాక్ట్లీ 65 తీసుకుంటే $23 నాకు లాస్ వస్తుంది. సో బ్రో మీరు అనుకోవచ్చు, బ్రో మనం ఇంతకు ముందు చేస్తే జస్ట్ 12 లాట్స్లో 10 లాట్స్లో అయిపోయింది కదా బ్రో, ఇప్పుడు ఎందుకు 65 లాట్స్ ఎందుకు తగులుతున్నాయి అంటే మనము చిన్న టైం ఫ్రేమ్లో చేస్తున్నాం అన్నట్టు. చిన్న టైం ఫ్రేమ్లో చేస్తే మనకు చిన్న టైం ఫ్రేమ్లో చేస్తే ఏంటంటే మన స్టాప్ లాస్ సైజ్ చిన్నగా ఉంటుంది. ఓకే, అంటే హిట్ అయితే చాలా జల్దీ హిట్ అవుతుంది. టార్గెట్ హిట్ అయినా చాలా ఫాస్ట్ గా హిట్ అవుతుంది. అండ్ ఇక్కడ 1:3 తీసుకుంటున్నాం కాబట్టి మనం అందుకోసం నేను 15-minute టైం ఫ్రేమ్ లో తీసుకుంటున్నాను అన్నట్టు. అర్థమైంది కదా గైస్? చూసుకోవచ్చు 65 లాట్స్ అనేవి మనము తీసుకోవచ్చు. ఈ విధంగా మనం క్యాల్కులేట్ చేసుకున్నాం 25x లావరేజ్ తోని. అర్థమవుతుంది కదా. లావరేజ్ కూడా ఎక్కువ తీసుకోవద్దు, మీరు ముందే గుర్తుపెట్టుకోండి. 65 లాట్స్ అనేవి తీసుకున్నాం. ఇప్పుడు క్యాన్సిల్ చేసుకున్నా. ఇక్కడ చూసుకోవచ్చు సేల్ షార్ట్ పైన క్లిక్ చేసుకున్నానా, 25x లావరేజ్. దాని తర్వాత లిమిట్ ప్రైస్ తోనే పెట్టుకుంటూ ప్రతిసారి నేను 65 లాట్స్ అనేవి టైప్ చేసుకున్నా. సో దీంట్లో కొంచెం బ్రోకరేజ్ ఎక్కువ పడుతుంది మనకు, ఎందుకంటే లాట్సెస్ ఎక్కువ ఉంది కదా గైస్, అందుకోసం. దాని తర్వాత సింపుల్ గా బెస్ట్ ఆఫర్ పైన క్లిక్ చేసేయాలి గైస్. ఇక్కడ ఎప్పుడైనా బెస్ట్ ఆఫర్ పైన క్లిక్ చేసుకొని దాని తర్వాత సింపుల్ ఇక్కడ సేల్ పైన క్లిక్ చేయాలి. దానికన్నా ముందు బ్రో నీకు ఫండ్స్ ఎంత రిక్వైర్డ్ అని అంటే ఇగో ఇక్కడ ఫండ్ రిక్వైర్డ్ కూడా చూపిస్తుంది. ఎంత $231 అనేవి తగులుతున్నాయి. అంటే దగ్గర దగ్గర ఒక 20,000 to 21,000 రూపీస్ తగులుతున్నాయి. నా దగ్గర ఎంత పైసలు ఉన్నాయో అవన్నీ యూజ్ చేయ బ్రో నేను. అర్థమవుతుంది కదా. ఎన్ని ఫండ్స్ ఉన్నాయో అవన్నీ యూజ్ చేయొద్దు. అందుకోసం మనము లాట్స్ క్యాల్కులేట్ చేసుకుంటాం. మన రిస్క్ ముందే మనం డిసైడ్ అవ్వాలి. ఇక్కడ నా 2% రిస్క్ కాబట్టి 2,000 రిస్క్. సో 2,000 అంటే ఇక్కడ ఎంత 85 రూపీస్ $1 ఉంటుంది అన్నట్టు. దాన్ని బట్టి నేను క్యాల్కులేట్ చేసుకున్నా. అంటే నాకు $23 లాస్ వస్తే
నా 2000 రిస్క్ ఎగ్జాక్ట్లీ వచ్చేస్తుంది అన్నట్టు. దాన్ని బట్టి నేను క్యాలిక్యులేట్ చేసుకున్నా మేము ముంగట్నే. అందుకోసం నాకు ఇక్కడ 65 లాట్స్ తీసుకుంటే 2000 రిస్క్ అయితే దానికన్నా ఎక్కువ రిస్క్ అవ్వదు అన్నట్టు. దానికన్నా ఎక్కువ నాకు లాస్ అవ్వదు. అందుకోసం ఇక్కడ ముందే నేను ఇక్కడ మీకు డ్రా చేసి చూపిస్తా. లైన్ గానీ ఇక్కడ ప్రతి ఒక్కటి క్యాలిక్యులేట్ చేసి చూపిస్తా. అర్థమవుతుంది కదా గైస్? మళ్ళీ ఒకసారి బిడ్ ప్రైస్ పైన క్లిక్ చేసుకొని ఇప్పుడు సేల్ పైన క్లిక్ చేస్తా. ప్లేస్ ఆర్డర్ అనేది చేసేసినప్పుడు ఇక్కడ ఓకేనా. చూసుకోవచ్చు ఇక్కడైతే మన ఆర్డర్ అనేది ప్లేస్ అయిపోయింది. సో దీన్ని పెద్దగా చేసుకుంటా చూసుకోవచ్చు. ఇక మనం ట్రేడ్ లో కూడా ఎంటర్ అయిపోయినాం. చూసుకోవచ్చు ట్రేడ్ లో ఎంటర్ అయిపోగానే ఇక్కడ మనకు లాస్ ఎంత అవుతుంది, ప్రాఫిట్ ఎంత అవుతుందో కనిపిస్తుంది ప్రతి ఒక్కటి. ఓకేనా. సో ఇప్పుడు మనం ట్రేడ్ లో ఎంటర్ అయిపోయిన తర్వాత స్టాప్ లాస్ టార్గెట్ సెట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇదైతే కనిపిస్తుంది కదా మీకు, దీనిపైన క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు లాంగ్ పొజిషన్, షార్ట్ పొజిషన్ అనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడు మీరు ఇప్పుడు సేల్ సైడ్ ఎంట్రీ తీసుకుంటే షార్ట్ పొజిషన్ పైన క్లిక్ చేసుకోండి, బై పైన క్లిక్ చేసుకుంటే లాంగ్ పొజిషన్ పైన క్లిక్ చేసుకోండి. ఇది ఎందుకు పెట్టుకోవాలి అంటే గైస్ ఇక్కడ నేను క్లిక్ చేసుకొని పెట్టుకుంటా. చూసుకోవచ్చు షార్ట్ పొజిషన్, ఎందుకంటే మనం సేల్ సైడ్ ఎంట్రీ తీసుకున్నాం కాబట్టి షార్ట్ పొజిషన్ పైన క్లిక్ చేసుకున్నా. సో మనం ఎంట్రీ ఎక్కడ తీసుకున్నామో ఎగ్జాక్ట్లీ అక్కడ పెట్టేసుకోవాలి. నేను ఎగ్జాక్ట్లీ అక్కడైతే పెట్టేసుకుంటా. ఓకే, ఈ విధంగా పెట్టుకున్న తర్వాత దీన్ని మనము ఈ విధంగా మన స్టాప్ లాస్ ఎక్కడనో అక్కడ పెట్టేసుకోవాలి. స్టాప్ లాస్ లైన్ దగ్గర చూసుకోవచ్చు, ఇది మన స్టాప్ లాస్ లైన్. సో ఇంతే ఉండే కదా, మనం ఇదే పెట్టుకున్నాం కదా. సో ఇక్కడ పెట్టేసుకున్నాం. ఇక దాన్ని బట్టి నా 1:2 తీసుకుంటున్నా, 1:3 తీసుకుంటున్నా. సారీ, ఈరోజు మనం ప్రతిరోజు 1:2 తీసుకున్నాం కదా, ఈ రోజు నుంచి 1:3 క్యాప్చర్ చేసాం. ఇక్కడ చూసుకోవచ్చు 3.29 వస్తుంది. అంటే ఇక్కడ ఎగ్జాక్ట్లీ మనకు 3 రేషియో రావాలి. ఎగ్జాక్ట్లీ ఇగో చూసుకోవచ్చు, ఎగ్జాక్ట్లీ 3 దగ్గర వచ్చే విధంగా నేను సెట్ చేసుకుంటా. చూసుకోవచ్చు గైస్, ఎగ్జాక్ట్లీ రేషియో చూసుకోవచ్చు, 3 రేషియో వచ్చేసిందా. అంటే 3 రేషియో ఏంటంటే ఇప్పుడు 1:3 అన్నట్టు. అంటే ఇక్కడ లాస్ అయితే మనకు ఇగో ఇక్కడ నుంచి ఇంత మూవ్ అయితే లాస్ అవుతుంది. టార్గెట్ వస్తే ఇగో ఇక్కడ వరకు వస్తే మనకు టార్గెట్ హిట్ అవుతుంది. అంటే మనకు లాస్ అయితే $23 లాస్ అవుతుంది. ప్రాఫిట్ అయితే చాలా గట్టిగా అవుతుంది. మీకు ఎంత అవుతుందో చూపిస్తా. ఇప్పుడు మనము ఈ విధంగా మనం ఒక అందాజా లాగా పెట్టుకున్నాం. ఇక మనం ఏం చేయాలంటే ఇగో ఇక్కడ ఎస్ఎల్ టీపీ అని ఉంది కదా, ఎస్ఎల్ అంటే స్టాప్ లాస్. దీన్ని పట్టుకొని ఈ విధంగా డ్రాగ్ చేసుకొని సో ఇక మన స్టాప్ లాస్ ఎక్కడ ఉందో అక్కడ ఎగ్జాక్ట్లీ పెట్టేసేయాలి. ఓకే, ఎగ్జాక్ట్లీ నేను పెట్టుకొని చూపిస్తా ఇక్కడ. ఓకే, చూసుకోవచ్చు ఇక్కడైతే నా స్టాప్ లాస్ అనేది పెట్టేసిన బ్రో. $23 నా స్టాప్ లాస్. సో కొంచెం పైనకి వస్తుంది, బట్ నేను ఎక్కువ లాస్ అవ్వద్దని మన రిస్క్ బట్టే పెట్టుకోవాలి. మన లాస్ ఎంత 2000 లాస్, $23 అంటే నాకు ఇగో చూసుకోవచ్చు ఇక్కడైతే వస్తుంది. ఇక నేను ఏం చేస్తా, దీన్ని టార్గెట్ ని ఇగో ఎగ్జాక్ట్లీ ఇక్కడ పెట్టేస్తా. ఇక మన టార్గెట్ దగ్గర పెట్టేసుకుంటా లైక్ దిస్. చూసుకోవచ్చు ఓకే, $74 నాకు ప్రాఫిట్ అన్నట్టు. లాస్ అయితే $23 లాస్, ప్రాఫిట్ వస్తే $74 నేను టార్గెట్ అనేది తీసుకుంటా. ఈ విధంగా మనం ఒక ప్లానింగ్ బట్టి ఒక ట్రేడ్ ని అయితే ఎగ్జిక్యూట్ అనేది చేస్తాం అన్నట్టు గైస్. అర్థమవుతుంది కదా. సో మీరు ఈ విధంగా ఎగ్జిక్యూట్ చేస్తే పర్ డే ఒకటే ట్రేడ్ తీసుకుంటూ ఈ విధంగా 1 మంత్ వరకు మీరు కంటిన్యూ చేశారనుకోండి, మీరు ఎట్ ది ఎండ్ మంచి ప్రాఫిట్లు అయితే ఉంటారు. ఎందుకు ప్రాఫిట్లు ఉంటారంటే ఇప్పుడు మీరు లాస్ అయితే 2000 ఇస్తున్నారు, టార్గెట్ అయితే ఎంత దగ్గర మీరు ₹6000 టార్గెట్ తీసుకుంటున్నారు. సో ఇలానే మీరు 30 days లో ఒక 15 days కానీ 16 days లాస్ అయినారనుకోండి, ఒక 13 days 14 days కూడా ప్రాఫిట్ అయినారనుకోండి, మీరు అయినా సరే లాస్ ని కూడా రికవర్ చేసి చాలా మంచి ప్రాఫిట్లు అయితే ఉంటారన్నట్టు గైస్. అర్థమవుతుంది కదా. సో ఈ విధంగా ఒక ట్రేడింగ్ అనేది చేస్తాం. ఒక ట్రేడింగ్ ని ఒక బిజినెస్ లాగా ఈ విధంగా అయితే తీసుకుంటారన్నట్టు. ఓకే, సో ఇప్పుడు ఇక మనం ఒక స్టాప్ లాస్ పెట్టేసినాం, ఒక టార్గెట్ పెట్టేసినాం. ఇక వెయిట్ చేయాలి. స్టాప్ లాస్ హిట్ అయినా పర్లేదు, టార్గెట్ హిట్ అయినా పర్లేదు. స్టాప్ లాస్ హిట్ అయినా సరే నో, ఇక 1 డేలో ఒకటే ట్రేడ్, ఇక నెక్స్ట్ డే మళ్ళీ నెక్స్ట్ డే చూసుకోవాలి సెటప్. ఓకేనా. సో ఈరోజు స్టాప్ లాస్ హిట్ అయింది కదా, ఒకవేళ హిట్ అయితే స్టాప్ లాస్ హిట్ అయింది కదా అని మీరు మళ్ళీ ఓవర్ ట్రేడింగ్ అనేది చేయొద్దు. దాంతోనే చాలా మంది లాస్ అవుతారు అన్నట్టు. అర్థమవుతుంది కదా బ్రో. సో టార్గెట్ హిట్ అయినా స్టాప్ లాస్ హిట్ అయినా మీరు ఒక డిసిప్లిన్ అయితే మెయింటైన్ చేయండి. 1 డేలో 1 లేదా 2 మీ రిస్క్ బట్టి ట్రేడ్స్ అనేవి తీసుకోండి. అర్థమవుతుంది కదా. ఓకే గైస్, సో ఇక మనం ఒక స్టాప్ లాస్ పెట్టేసినాం, ఒక టార్గెట్ పెట్టేసినాం. ఇక నా పని ఏంటంటే ఇక వెయిట్ చేస్తాను నేను. స్టాప్ లాస్ హిట్ అయినా చూపిస్తాను మీకు, టార్గెట్ హిట్ అయినా చూపిస్తా గైస్. ఓకే, చూస్తుండండి గైస్, నేను మీకు అప్డేట్ చేస్తా. సో గైస్ ఇక్కడైతే చూసుకోవచ్చు, సో సక్సెస్ఫుల్ గా మన టార్గెట్ అయితే ఇక్కడ హిట్ అనేది అయిపోయింది బ్రో. సో చూసుకోవచ్చు ఇక్కడ 1:3 మనం రిస్క్ రివార్డ్ పెట్టుకొని ట్రేడ్ అనేది తీసుకుని ఉండే కదా, దాని తర్వాత చూసుకోవచ్చు ఎంత స్మూత్ గా ర్యాలీ అనేది వచ్చింది. చూసుకోవచ్చు బ్రో, నేను ఇంకా ఇక్కడ 1:5 దాకా పెట్టుకున్నా, ఈజీగా నాకు 1:5 కూడా రీచ్ అవుతుండే. దాని తర్వాత చూసుకోవచ్చు మళ్ళీ మనకు నో లాస్ నో ప్రాఫిట్ దాకా పోయింది. దాని తర్వాత ఇంకా చాలా ఫాలింగ్ అయింది బ్రో. సో ఇక్కడ మనం 1:3 కాకుండా ఇంకా ఎక్కువ ఒక 1:, చూసుకోవచ్చు మీరు దగ్గర 1:7 వరకు మనకి ఇక్కడ
వస్తుండే బ్రో. బట్ నేను ఒకటే చెప్తా, ఎక్కువ ఆశించొద్దు బ్రో. ఎప్పుడైనా మనము ఏదైనా ఒక గోల్‌ని సెట్ జేసుకోవాలి. సో, మనం ముందైతే 1:2 తీసుకుంటుండే. సో, ఇప్పుడు ఇది ఫస్ట్ గాబట్టి డేట్ ఫస్ట్ డిసెంబర్ 1 కాబట్టి ఇక్కడ నుంచి మనం 1:3 క్యాప్చర్ చేసామని చెప్పుకునుండే కదా. సో, అందుకోసం మనం 1:3 అనేది పెట్టుకున్నాం. సో, సక్సెస్‌ఫుల్‌గా 1:3 క్యాప్చర్ అనేది అయిపోయింది గైస్. ఓకేనా? సో, నేను చెప్తా కదా గైస్, నేను మీకు ఏం చెప్తా ప్రతిసారి ఒక మంచి ఎనలైసిస్ చేయాలి. మంచి ఎనలైసిస్ చేసి ఒక ట్రేడ్ తీసుకొని ఒక స్టాప్ లాస్ టార్గెట్ పెట్టేసేయండి. ఇక దట్స్ ఇట్, ల్యాప్‌టాప్ క్లోజ్ చేసేయండి. సో, ఇక్కడ టార్గెట్ హిట్ అయినా, స్టాప్ లాస్ హిట్ అయినా మీ ఎమోషన్స్ ఏముండద్దు అన్నట్టు. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయినా మళ్ళీ ఓవర్ ట్రేడింగ్ చేయొద్దు. ఇక్కడ టార్గెట్ హిట్ అయినా సరే, టార్గెట్ వచ్చింది కదా ఇంకొక ట్రేడ్ తీసుకుందామని అట్లయితే చేయొద్దు అన్నట్టు. అట్లా చేయొద్దంటే మీరు ల్యాప్టాప్ క్లోజ్ చేసుకుంటేనే మీకు అట్లా కంట్రోల్ అవుతారు అన్నట్టు. అర్థమవుతుంది కదా, చూసుకోవచ్చు. సో, ఇది నేను మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ డే అయితే షూట్ చేస్తున్నా అన్నట్టు గైస్. ఓకేనా? సో, చూసుకోవచ్చు ఇక్కడ వరకు అయితే మూవ్ అయింది మార్కెట్. సో, నేను ఆ ట్రేడ్ తీసుకున్నామా, దాని తర్వాత నేను టోటల్‌గా నేను క్లోజ్ చేసేసి ఇక ల్యాప్టాప్‌ని. ఓకేనా? నేను మళ్ళీ ఇక చూసుకుంటా కూర్చోను అన్నట్టు. సో, ఇట్లా మీరు ఒక డిసిప్లిన్‌ని ఫాలో అవ్వండి. డెఫినెట్లీ 100% మీరు చాలా మంచి రిటర్న్స్ ఇస్తారు ఎట్ ది ఎండ్. ఓకే. సో, ఇప్పుడు నేను మీకు ఎంత మనకు బ్రోకరేజ్ పడ్డది ఏంది అనేది చూపిస్తా. ఎంత మనకు ఎన్ని డాలర్స్ ప్రాఫిట్ అయింది, ఎన్ని డాలర్స్ మనకు బ్రోకరేజ్ తగిలిందో. సో, దీంట్లో కొంచెం బ్రోకరేజ్ ఎక్కువనే తగులుతది. ఎందుకంటే మనము చూసుకోవచ్చు, మన స్టాప్ లాస్ చాలా చిన్నగా ఉండే. దగ్గర దగ్గర 382 అంటే దగ్గర దగ్గర 400 పాయింట్స్ అనుకోండి. సో, 400 దగ్గర దగ్గర 400 పాయింట్స్ అంతే కదా. ఒక ఎంత 18 పాయింట్స్ తక్కువ. సో, అందుకోసం మనకేందంటే చిన్న స్టాప్ లాస్ కాబట్టి బ్రోకరేజ్ కొంచెం ఎక్కువ పడతది. మనం 15 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో తీసుకుంటున్నాం కాబట్టి. ఓకేనా? సో, అదే మీరు 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో తీసుకున్నారనుకోండి బ్రో, మీకు టార్గెట్ స్టాప్ లాస్ హిట్ అయ్యడానికి చాలా టైం పడతది. బట్ ఏందంటే మీకు ఎందుకంటే స్టాప్ లాస్ చాలా పెద్దగుంటది కాబట్టి ఎక్కువ లాట్స్ తీసుకునే అవసరం అనేది ఉండదు. ఇక్కడ నేను మీకు చూపిస్తా ప్రాక్టికల్‌గా ఇప్పుడు. చూసుకోవచ్చు ఇక్కడ ఆర్డర్ హిస్టరీలో చూసుకుంటే మనం 65 లాట్స్ అనేవి సేల్ సైడ్ సేల్ సైడ్ అనేది ఎంట్రీ తీసుకునుండే. చూసుకోవచ్చు ఎంత ప్రాఫిట్, $75 మనకు ప్రాఫిట్ అయింది. $75 మనం పెట్టుకునుండే టార్గెట్. సో, మనం పెట్టుకున్న విధంగా ఇక్కడ టార్గెట్ హిట్ అయింది. అండ్ ఇక్కడ బ్రోకరేజ్ చూసుకుంటే $1.32 ఫస్ట్ ఆర్డర్‌లో, సెకండ్ ఆర్డర్‌లో $3.27 దగ్గర దగ్గర 2 కలిపి మనకు ఒక $5 బ్రోకరేజ్ పడ్డది బ్రో. సో, ఇక్కడ మీరు అనుకోవచ్చు $5 బ్రోకరేజ్ చాలా ఎక్కువ కదా బ్రో అని. అవును గైస్. ఇప్పుడు ప్రెజెంట్‌గా చూసుకుంటే ఏందంటే ఎక్కువనే. బట్ ఏందంటే మనకు ఎక్కువ ఎందుకు పడ్డదంటే మనము చిన్న టైమ్ ఫ్రేమ్‌లో తీసుకున్నాం అన్నట్టు. 1:3 కూడా క్యాప్చర్ చేసినాం. అర్థమైతుంది కదా. అంటే 65 లాట్స్ తీసుకున్నందుకు అందుకే ఎక్కువ పడ్డది. దానికంటే ముందు చూసుకోవచ్చు మనం 9 లాట్స్ తీసుకునుండే. 9 లాట్స్‌లో జస్ట్ చూసుకోవచ్చు 0.17, 0.45 అంటే $1 కూడా పడలేదు. ఎందుకు పడలేదంటే ఆ రోజు మన స్టాప్ లాస్ అనేది చాలా పెద్దగా ఉండే. అర్థమైతుంది కదా. అది 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో తీసుకున్నాం. ఆ ట్రేడ్‌లో మనకు లాస్ అయిన ఉండే. మీకు చూపించిన కదా యెస్టర్‌డే ట్రేడ్, ఇంతకు ముందు ట్రేడ్. సో, ఓకే ఎనీవేస్. సో, చూసుకోవచ్చు దీంట్లో మనకు 1:3 పెట్టుకున్నాం కాబట్టి $75 ప్రాఫిట్ అయింది. అర్థమైతుంది కదా. సో, మీరు ఎంత పెద్ద టైమ్ ఫ్రేమ్‌లో పెట్టుకుంటే ఏందంటే మీకు స్టాప్ లాసెస్ పెద్ద ఉంటాయి. దాని వల్ల మీకు ఎక్కువ లాట్స్ తీసుకునే అవసరం అనేది ఉండదు. దాని వల్ల మీకు బ్రోకరేజ్ కూడా కట్ అయితది. చాలా తక్కువ కట్ అయితది. అదే మీరు చిన్న టైమ్ ఫ్రేమ్‌లో తీసుకున్నారనుకోండి, చిన్న టైమ్ ఫ్రేమ్‌లో తీసుకుంటే ఇప్పుడు చూసుకోవచ్చు మనకి ఇక్కడ ఇదొక సపోర్ట్ కనిపిస్తుంది. ఇగో ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఇక్కడ సపోర్ట్ పెట్టుకుంటే ఇది కూడా చాలా ఈజీగా హిట్ అయితది. చిన్న టైమ్ ఫ్రేమ్‌లో ఏందంటే మనము చాలా పెద్ద మూవ్‌మెంట్స్ క్యాప్చర్ చేయొచ్చు. ఈ విధంగా చూసుకోవచ్చు. 1:7 వరకు క్యాప్చర్ చేస్తుండే నేను ఇక్కడ. బట్ ఏందంటే కొంచెం బ్రోకరేజ్ ఎక్కువ పడతదన్నట్టు. ఓకే. మీ రిస్క్‌ని బట్టి మీరు చేయండి. మీరు 15 మినిట్ టైమ్ ఫ్రేమ్ అన్నా యూజ్ చేసుకోండి. లేదంటే 1 అవర్ టైమ్ ఫ్రేమ్ అన్నా యూజ్ చేసుకోండి గైస్. ఓకే. సో, ప్రతి ఒక్కటి నేను ప్రాక్టికల్‌గా లైవ్‌లో చేసి చూపిస్తా బ్రో మీకు. ఓకేనా. సో, ఇక్కడ మీకు లాస్ అయినా చూపిస్తా, ప్రాఫిట్ అయినా చూపిస్తా. ఎందుకంటే వేరే వాళ్ళలాగా మనం ఓన్లీ ప్రాఫిట్సే చూపించి లాస్ చూపించడం అట్లుండదు మన దగ్గర. లాస్ చూపిస్తా, ప్రాఫిట్ చూపిస్తా. సరేనా. ఓకే. సో, ఐ హోప్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి బ్రో. అండ్ ఒక థాంక్స్ బ్రో అని బ్యూటిఫుల్‌గా ఒక కామెంట్ చేయండి. నేను మీ కామెంట్స్‌తోని మోటివేట్‌గా ఫీల్ అయితా గైస్. ఓకే. సో, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయాల్సిందే. థాంక్ యూ గైస్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.